మనకైతే ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్ ఓపెనింగ్ చూపిస్తుంది. నిన్న కూడా అలాగే జరిగింది. బట్ ప్రీ ఓపెనింగ్ మార్కెట్ ఒకలా ఓపెన్ అయింది. తర్వాత మార్కెట్ కొంచెం పెరగడానికి ట్రై చేసింది. బట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పడింది. సింపుల్గా చెప్పాలంటే మనం మార్కెట్ పెరగడానికి ట్రై చేస్తుంది. బట్ దానికి తగ్గ వాతావరణం అనుకూలించట్లేదు అనమాట. ఏవే కారణాలు, అందులో 90% కారణాలు ట్రంపే ఉంటాడు. ప్రజెంట్ ఏంట్రా అంటే మన మార్కెట్ ఫాల్ కావడానికి రీజన్ ఏంట్రా అంటే బ్రెండ్ క్రూడ్ పెరగడం. బ్రెండ్ క్రూడ్ ఈరోజు వచ్చేసి 92 వద్ద ఉంది. దానికి కారణాలు వచ్చేసరికి యాక్చువల్గా మనకి బ్రెండ్ ఈ క్రూడ్ ఆయిల్ అనేది స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వస్తూ ఉంటుంది. సో దాన్ని ఇరాన్ వాళ్ళు క్లోజ్ చేశారు. అలాంటప్పుడు ఈ సౌదీ అరేబియా వాళ్ళు ఏం చేశారంటే ఈ క్రూడ్ ఆయిల్ని రెడ్ సీ అని ఇంకో వేలో పంపించాలి ట్రై చేశారు. ఇరాన్ వాళ్ళు క్రూడ్ ఆయిల్ ఇంకో వేలో వెళ్ళిపోతే తమ యూఎస్ని బెండ్ చేయాలని ట్రై చేస్తున్నారు ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేసి. అలాంటప్పుడు అది ఇంకో వేలు వెళ్తే స్టేట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేసి కూడా ఎలాంటి యూజ్ ఉండదు. సో తమ పట్టు కోల్పోతున్న ఉద్దేశంతో ఇంకో వేలు వెళ్తున్న వాటిపై ఇరాన్ వాళ్ళు ఈ సంథింగ్ పేరు మర్చిపోయా ఆ గ్రూప్తో అటాక్ చేయించారు. సో అవి ఇంకో వేలో వెళ్లకుండా, సో ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఇంకో వేలో వెళ్లకుండా దాన్ని ఆపుతున్నారు. సో ఈ క్రూడ్ ఆయిల్ ఇంకా ఏ మార్గం నుంచి రావడానికి ఛాన్స్ లేదు. లేనప్పుడు ఆటోమేటిక్గా క్రూడ్ ఆయిల్ అవసరమైన కంట్రీస్ సఫర్ అవుతాయి. దాని కారణంగా ఈ ఫియర్తో నిన్న పెరిగింది. ఈరోజు 92 వద్ద ఉంది. సో 90 క్రాస్ చేసింది, 90 అబోవ్ వచ్చేసింది. సో 90 క్రాస్ చేసిందంటే ఇట్స్ వరస్ట్ అనమాట. సో ప్రజెంట్ మనకి మార్కెట్ పడడానికి బిగ్గెస్ట్ ప్రాబ్లం అదే. నెక్స్ట్ వచ్చి ట్రంప్ వచ్చేసి ఏవేవో స్టేట్మెంట్ చేస్తూనే ఉన్నాడు. నేను వచ్చేసి ఏదో 10 days సీజ్ ఫైర్ సంథింగ్ ఏదో న్యూస్ వచ్చింది. మళ్ళీ ఈరోజు వచ్చేసి లేదు మేము ఇంకా అటాక్ చేస్తాము అని అది న్యూస్ వచ్చింది. ఇవి చాలంటే మళ్ళీ టారిఫ్స్ మళ్ళీ మొదలుపెట్టాడు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రెసిడెంట్ అనే వాట్ ఎవర్ ఆ వ్యక్తి గురించి ఇంక మాట్లాడడం కూడా బొక్క నా ఎవరికైతే, ఎందుకంటే పెద్ద బడు వాళ్ళేను. సో ఆయన సంబంధించిన స్టేట్మెంట్లు కొన్ని ఇమేజ్ అప్లోడ్ చేస్తా ఏవో ఉంటూనే ఉంటాయి. సో అవి వచ్చేసి బట్ ఈ రోజు మనకి ఏదైనా ఒక పాజిటివ్ న్యూస్ ఉందంటే ఎఫ్ఐఎస్ అమ్మారు. నాకు తెలిసేది కూడా పెద్ద పాజిటివ్ కాదేమో మేబీ, ఎందుకంటే ఎఫ్ఐఎస్ శాట్స్ ఎక్కువ హోల్డ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు వాటిని కవర్ చేయడానికి ఖచ్చితంగా బై చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మేబీ అప్పుడేమైనా బై చేసిండే వాళ్ళు కంటిన్యూగా బై చేస్తే అది బై చేసినట్టు నాకు తెలిసి. మేబీ నిన్న బై చేసి ఈ రోజు కూడా బై చేస్తే ఏమన్నా అంటే ఈ కొద్ది రోజులు బై చేస్తే ఏమన్నా ఆలోచించవచ్చు. వన్ డే బైయింగ్ పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి నిన్న బై చేశారంటే మేబీ అలాంటిది అనుకుంటున్నా. సో కాబట్టి అది కూడా గుడ్ న్యూస్ అయినా పెద్ద గుడ్ న్యూస్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే వర్స్ట్ నడుస్తుంది. యుఎస్ ఇరాన్ మధ్య ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు మనకు వరస్ట్ తప్ప గుడ్ న్యూస్ ఏమి ఉండదు. గుడ్ న్యూస్ నడవాలంటే రియల్స్ బేస్ మీద నడవాలి. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇది మనకి మార్కెట్ విషయాలు. ఈవినింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.